మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు. మరి ఈ సందర్భంగా అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఈరోజు మనం పాటించవలసిన ఈ 9 రోజుల పాటు ముఖ్యంగా మనం పాటించవలసిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 26వ తారీఖు మనకు ఆరుద్ర నక్షత్రముతో ఈసారి మన యొక్క అదృష్టం పండబోతుంది అని చెప్పుకోవచ్చును. చాలా అంటే చాలా ఎంతో అదృష్టం. ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం. అది ఆరుద్ర నక్షత్రంతో మొదలు కాబోతున్నాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. అయితే భూదేవి అమ్మవారిని హిరణ్యకశ్యపుడు అనేటువంటి రాక్షసుడు జలంలోకి తీసుకువెళ్ళిన సందర్భంలో నీటిలోకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వారాహి రూపాన్ని ధరించి జలములోకి ప్రవేశించి ఆ యొక్క రాక్షసుని సంహరించి అమ్మవారిని కాపాడినటువంటి సందర్భంలో అమ్మవారు కూడా వారాహి మాతగా వెలుస్తుంది. సో గుప్తంగా అమ్మవారిని ఎవరైతే పూజించుకుంటారో విశేషమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకిస్తుంది. ఇక్కడ ఉదయాత్పూర్వము నుండి అమ్మవారి యొక్క ధ్యానంలో ఉండండి. ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మేము ఈ ధ్యానంలో ఉన్నాము, మేము ఈ పూజ చేస్తున్నాము అని. ఒకరు అడిగారు, గతంలో ఒకరు మన దేవాలయంలో ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ యొక్క ఫోటోను తీసుకొని వారు వచ్చి గుడి వెనకాల పక్కన చెట్టు ఉంటే చెట్టు దగ్గర పడేసి వెళ్ళిపోయేస్తున్నారు. నేను పిలిచి అడిగా, అమ్మ ఎందుకు అట్లా చేశారు, ఆ ఫోటోని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో అంటే, లేదండి నవరాత్రులు అయిపోయాయి కదా, సో నవరాత్రులు అయిపోయాక ఇంట్లో ఉండకూడదు ఆ యొక్క ఫోటో, కనుక మేము ఈ యొక్క ఫోటోని ఇక్కడ పెట్టిపోతున్నారు మా గురువు గారు అని చెప్పన్నారు. అంటే పూజ మందం మీకు అవసరం పడింది, దాని తర్వాత తీసుకువెళ్ళి అక్కడ పాడేస్తారు, మరలా నెక్స్ట్ కొత్తది కొంటారా? ఇలా ప్రతిసారి కొత్తది కొనాల్సిన అవసరం ఏమిటి? అసలు అమ్మవారి ఫోటో కాకుండా ఒక దీపారాధనతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అనే విషయాన్ని గమనించుకోండి. ముఖ్యంగా ఇంట్లో దక్షిణం వైపుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పోసి కొంత బియ్యాన్ని పోసి లేదా బ్లూ కలర్ వస్త్రాన్ని అయినా పరిచి దానిపై బియ్యాన్ని పోసి ఒక కలశ స్థాపనను పెట్టండి. చక్కగా అమ్మవారి యొక్క నామాలు గూగుల్లో కొట్టినా వచ్చేస్తాయి. ఎందుకంటే నేను ఒకటి చెప్తే మరొకరు ఒకటి చెప్తే మరొకరు ఒకటి చెప్తే 10 మంది 10 రకాలుగా కూడా మంత్రాలు చెప్తున్నారు. కనుక వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం అంటే మీకు వస్తుంది. అది 1-2 సార్లు విని చదువుకోండి. లేదా దుర్గా అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకోండి, లేదా లలితా అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకోండి. ప్రతిరోజు లలితా సహస్రనామాలు చదవండి. లలితా సహస్రనామాలు చదవకున్నా లలితా సహస్రనామాలను వినండి. లలితా సహస్రనామాలకు సంబంధించినటువంటి నామాలు 108 నామాలు ఉంటాయి, అవైనా చదవండి. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లిని పొగుడుతూ ఉంటే కొడుకుకు సంతోషం వేస్తుంది, ఇది 100%. సో లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సర్వ సైన్యానికి అధ్యక్షురాలైనటువంటి ఈ వారాహి అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క నామాలు చెప్తే ఎందుకు ఒప్పుకోదండి? అవునా కాదు? కనుక కొత్త అవసరం లేదు. ఈ ఫోటోలు ఏవి తీసుకొని రాకండి. ఒకవేళ ఇంట్లో ఉంది అంటే పెట్టుకోండి, లేదు అనుకుంటే కొత్తది కొనుక్కోవచ్చు, మాత్రం పెట్టకండి. సో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. అందులో కొన్ని బియ్యం, ఒక 4-5 మామిడాకులు, చక్కగా ఒక కంకణాల దారంతో మంచిగా తెలుపు రంగు దారానికి పసుపు రాసి దానికి ఒక మామిడాకు కట్టి చక్కగా కంకణాల దారణ చేసి ఒక పూర్ణంతో ఉండేటువంటి కొబ్బరికాయని అక్కడ పెట్టండి. చక్కగా పెట్టి ఓం వారాహి మాతాయే నమః అని చదువుకొని 2 అక్షింతలు వేసి దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి. కుదిరితే వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టండి. చింతపండు పులిహోర నైవేద్యంగా పెట్టండి. నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర నైవేద్యంగా పెట్టండి.
ఇవి నైవేద్యంగా పెట్టడం ద్వారా అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది. లలితా సహస్రనామాలు చదవండి, కుదిరితే వారాహి అమ్మవారి యొక్క 108 నామాలు చదువుకోండి. ఇంతే. ఉదయము సాయంకాలము చక్కటి ధూపం వేయండి. ఇంట్లో అత్యంత శక్తి మహిమ కలిగినటువంటి ఈ అమ్మవారిని ఎవరైనా కొలవవచ్చును. కనుక 100కు 100% శుచి శుభ్రతతో ఉండేటువంటి ప్రదేశంలో ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకొని ఇంట్లో గంగ నీరు కానీ పసుపు నీరు కానీ చల్లుకొని ఆ 9 రోజులు అంటుముట్టు లేకుండా నాన్ వెజ్కు దూరంగా ఉంటూ చక్కటి అమ్మవారి యొక్క స్మరణలో ఉండండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. మరి ముఖ్యంగా డైరెక్ట్గా పూజ చేసుకోలేని వాళ్ళు, ఇంట్లో ఏ కారణం చేత అయినా పూజ చేసుకోకుండా ఉన్న వాళ్ళు అమ్మవారిని ఆరాధించాలంటే ఎలా? దానికోసం మీరేమైనా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారా? ఒకసారి తెలియజేస్తారా? మన ఆధ్వర్యంలో 26వ తారీఖు నుండి 9 రోజుల పాటు కూడా అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి గుప్త నవరాత్రులను నిర్వహిస్తున్నాం. సర్వకార్యానికి సంబంధించి భూ సంబంధిత, ఆర్థిక సంబంధిత, అదేవిధంగా ఆరోగ్యము, వ్యాపారము, కలత్ర భావము అంటే మ్యారిటికల్ లైఫ్, సంతానము కావచ్చును. ఇలా సుమారుగా ఎవరికి వారికి ఒక ఏవైతే సంకల్పం ఉంటుందో అట్టి సంకల్ప నిమిత్తము మన ఆధ్వర్యంలో పూజలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా గోత్రనామాలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కాల్ చేసి ఆ గోత్రనామాలు ఇవ్వవచ్చును. సో దానికి సంబంధించినటువంటి అని చెప్పి ఇంత అమౌంట్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా కూడా చివరి రోజు హోమం చేసేటువంటి పరిస్థితిలో చక్కగా చండీ హోమము, వారాహి అమ్మవారి హోమము, ప్రత్యంగిర హోమాలు, ఈ 3 హోమాలు ఉంటాయి. ఈ హోమాలలో పాల్గొనేటువంటి వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంప్రదించవచ్చును. చక్కగా కూర్చొని వారు ఈ హోమాన్ని నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం గురుగారు. వారాహి నవరాత్రుల గురించి చాలా కులంకుశంగా మాకు ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ.